నమస్తే ఎస్టీవీ లైవ్ న్యూస్ కి స్వాగతం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ కేటీపీపీ జేఏసీ చైర్మన్ కన్వీనర్ అల్లం ఓదేలు బీరెల్లి రాజుల ఆధ్వర్యంలో 3వ రోజు విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా భూపాలపల్లి సిఐటియు జిల్లా అధ్యక్షులు బంధు సాయిలు హాజరై నేటి ప్రభుత్వం గతంలో పాదయాత్రల సందర్భంగా మేము అధికారంలోకి వచ్చినాక మిమ్మలను పర్మనెంట్ చేస్తామని చెప్పారు. ప్రభుత్వం కొలువుదీరి సంవత్సరం అయింది, ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. కావున ప్రభుత్వానికి డిపార్ట్మెంటుకు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు వర్క్ డిస్టర్బెన్సెస్ లేకుండా సంస్థకు నష్టం కలగకుండా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపేందుకు రావటం జరిగింది. విద్యుత్ శాఖలోని సుమారుగా 20,000 మంది ఆర్టిజన్ కార్మికులుగా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని వివిధ రకాల బాధ్యతలను నిర్మిస్తున్నారు. ఆర్టిజన్ కార్మికుల కన్వర్షన్ అనేది న్యాయమైన కోరిక. వెంటనే చేయాలని అన్నారు. ఒకే సంస్థ ఒకే సర్వీస్ రూల్స్ ఉండాలని, వేరుగా సర్వీస్ రూల్స్ ఉండటం వలన ఆర్టిజన్ కార్మికులకు పదవి విరమణ సమయంలో ఎలాంటి బెనిఫిట్స్ గ్రాట్యుటీ లేకుండా ఖాళీ చేతులతో రిటైర్మెంట్ అవుతున్నారు. కావున తక్షణమే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ శాఖ యాజమాన్యాలు వీరి న్యాయమైన డిమాండ్లు కన్వర్షన్ ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్తో ఉన్నటువంటి కన్వర్షన్ ఇవ్వాలని, ఆర్టిజన్ కార్మికుల విద్యార్హతలను బట్టి పూర్తి స్థాయి ఉద్యోగులుగా ఒకే సంస్థ ఒకే సర్వీస్ రూల్స్గా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నాయకులు టియుఈయు సిఐటియు జెన్కో సెక్రటరీ చిలువేరు మల్లయ్య, రీజనల్ జేఏసీ కోశాధికారి మణి, కోల శ్యామ్, నాయకులు వనపాకల సంపత్, నరసింహరాజు మరియు దీక్షలో కూర్చున్నటువంటి వారు ఎన్ ఓదేలు, పి శ్రీపాల్, డి రాజేందర్, కె అశోక్, డి లింగయ్య, చందూర్, మెహబూబ్ పాషా, రామకృష్ణ, ప్రశాంత్, సంపత్, నర్సయ్య, రజిత, విజయలక్ష్మి, వనిత, అమిజా, విజయం, ప్రమీల, షిరాజ్, వెంకటేష్లతో పాటుగా కేటీపీపీలోని వందలాది ఆర్టిజన్ కార్మికులు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళు చేసే అటువంటి రిలే నిరాహార దీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా 22,000 మంది ఆర్టిజన్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఈ ఆర్టిజన్ కార్మికులు ఉత్పత్తిలో భాగమవుతూ ఉన్నారు. కరెంటు ఉత్పత్తి చేసే అటువంటి దాంట్లో కీలకంగా పనిచేసే అటువంటిది ఆర్టిజన్ కార్మికులే అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు ప్రధానంగా గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, మమ్మల్ని కన్వర్షన్ చేయలేదు, మాకు ఇంక్రిమెంట్ ఇవ్వలేదు, దాంతో మేము ఎరియర్ రూపంలో నష్టపోయినాము. అదేవిధంగా మాకు వర్తించాల్సినటువంటి సర్వీస్ రూల్స్ కూడా వర్తించలేదు. దీంతో మా కుటుంబాలు మేమంతా ఆర్థికంగా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉంది. కన్వర్షన్ చేయటం వలన ప్రభుత్వం మీద కానీ యాజమాన్యం మీద కానీ ఎట్లాంటి భారం పడటం లేదు అని చెప్పి అన్ని సంఘాలు ఈరోజు జేఏసీగా ఏర్పడి దీక్ష చేస్తూ ఉన్నారు. ఆర్టిజన్ కార్మికులందరికీ విద్యా అర్హతను బట్టి కన్వర్షన్ కల్పించాలని చెప్పి ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈరోజు 3వ రోజు దానికి సంబంధించినటువంటి జేఏసీ నాయకులు మల్లయ్య గారు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కూర్చున్నటువంటి కార్మికులు అందరూ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం, ఎందుకు మీరే ఆందోళన చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం మీద ఏం డిమాండ్లు పెట్టబోతా ఉన్నారు, ఎప్పటిదాకా ఈ కార్యక్రమాన్ని కొనసాగించబోతా ఉన్నారు, ఆ తర్వాత మీ ఫర్దరు భవిష్యత్తు కర్తవ్యాలు ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం ఈ జెన్కోలో ఉండే అటువంటి ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జెన్కో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసేటువంటి సిలివేరు మల్లయ్య గారు ఇక్కడ ఈ దీక్షలో కూర్చొని ఉన్నారు. మల్లయ్య గారిని అడుగుదాం. మల్లయ్య గారు మీరు ఎందుకు ఈ ఆందోళన పోరాటం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు, ప్రభుత్వం దృష్టికి మీరు ఏం తీసుకుపోవాలనుకుంటా ఉన్నారు, ఈ విషయాలన్నీ తెలియజేయండి. నమస్తే. మేము దాదాపు విద్యుత్ శాఖకు సంబంధించి 4 డిపార్ట్మెంట్లో కూడా దాదాపు ఆర్టిజన్ కార్మికులము 23,000 చిల్లర. అప్పుడు మాకు 23,000 మంది చిల్లరగా ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించింది. దీంట్లో ఎల్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్, ట్రాన్స్కో, జెన్కో ఈ 4 డిపార్ట్మెంట్లకు సంబంధించి మమ్మల్ని అందరినీ గుర్తించి మాకప్పుడు ఫస్ట్ రోజు ఇచ్చిన ఆర్డర్ వేరు, రెండో రోజు ఇచ్చిన ఆర్డర్ వేరు, మళ్ళీ మాకు మార్చి స్టాండింగ్ ఆర్డర్ అనేది ఇచ్చింది. ఆ స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం ఏదైతే ఈ విద్యుత్ శాఖకు సంబంధించిన వ్యక్తి ఏదైతే యాజమాన్యం ఇచ్చిందో ఆ యాజమాన్యం కూడా మాకు 5 సంవత్సరాల వరకు స్టాండింగ్ ఆర్డర్ను మారుస్తూ మాకు గ్రేడ్ చేంజ్ చేయాలి. 5 సంవత్సరాలు గడిచి దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాలైనా కూడా వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన దాన్ని తుంగలో తొక్కేసిళ్ళు. దానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలను కలుపుకొని
అందరము ఈ ఆర్టిజన్ కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై మేము అన్ని సంఘాలను కలిసినప్పుడు కొన్ని సంఘాలు రాలేదు. కొన్ని సంఘాల ఆధ్వర్యం లోపల CI2, AI2, 1535, ఇంజనీర్ అసోసియేషన్, డిప్లొమా అసోసియేషన్, బీసీ సంఘాల నాయకులతోటి కొన్ని సంఘాలతోని తెలంగాణ ఆర్టిజన్ జేఏసీ అని ఏర్పాటు చేసుకొని మా ప్రధానమైన సమస్య ఏంటిదంటే ఏంటంటే మమ్మల్ని కన్వర్షన్ చేయాలి. కన్వర్షన్ చేయడం వల్ల ప్రభుత్వం మీద కానీ యాజమాన్యం మీద కానీ ₹1 బెనిఫిట్ పడది. ఇది పడకుండా చేయాలనేది మా ఉద్దేశం. మేము ఎన్నిసార్లు చేసినా కూడా యాజమాన్యం పట్టించుకోలేదు. దానికి వ్యతిరేకంగానే తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నటువంటి ఆర్టిజన్ కార్మికులు కొన్ని సంఘాలను కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని ఒక జేఏసీగా ఏర్పడి ఫస్ట్ SBDCA లోపల మహాధర్నా చేపట్టినాం. అయినా యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ స్పందించలేదు. రెండోసారి ఏదైతున్నదో NPDCల అన్నకొండలో ఉన్నటువంటి NPCDL ఆఫీస్లో కూడా దాని ముందు కూడా మేము ధర్నా చేపట్టడం జరిగింది. అప్పుడు కూడా స్పందించలేదు. తర్వాత ఇందిరా పార్క్ దగ్గర కూడా మహాధర్నా ఏర్పాటు చేసినాం. అప్పుడు కూడా దానికి కూడా ఇంకా యాజమాన్యం కానీ ప్రభుత్వం స్పందించలేదు. అలాగే మీ దశల వారి కార్యక్రమాలు ఏంటంటే ఈ నెల 20వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు రిలే నిరాహార దీక్షలు, తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తుంది రాష్ట్ర కమిటీ ప్రకటించిన ప్రకారం మేము ఈ KTPP లోపల అన్ని సంఘాలు ట్రేడ్ యూనియన్లు కానీ కుల సంఘాలు కానీ అన్నీ కలిసి ఒక జేఏసీగా ఇక్కడ మిత్రుడు అల్లం ఓదరు కన్వీనర్గా వీరేలి రాజు అని వారి నాయకత్వం లోపల KTPP లోపల మేము రిలే నిరాహార దీక్షలు ప్రారంభించినాం. మా వల్ల ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి కానీ ఒక్క రూపాయి కూడా పడది. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు కూడా వారికి వచ్చిన రిప్రజెంటేషన్ల లోపల ఎవరెవరు ఏ రిప్రజెంటేషన్ ఇస్తానో దానికి ఎంత ఆర్థిక భారం పడుతుంది, ఆర్థిక భారం పడని సమస్యలేవి, ఆ సమస్యల మీద కూడా మనకు తెలిసినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ అది. మేమేమంటున్నామంటే మేము ఫస్ట్ ఎప్పుడైతే ఎక్కినామో మాకు CLగా ఉన్నప్పటి నుండి కూడా మాకు గ్రాట్యుటీ ఇవ్వాలి. ఎందుకంటే మేము ఆర్టిజన్ ఎక్కినప్పటి నుండి దాదాపు కేవలం ఒక దండేసి పంపించింది తప్ప ఎలాంటి బెనిఫిట్ రాలేదు. కాబట్టి మాకు ఖచ్చితంగా కన్వర్షన్ ఇచ్చుకుంటూ ఏదైతే రెగ్యులర్ ఉద్యోగులకు ఏ మాదిరిగా బెనిఫిట్స్ లభించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మాకు ఈ మన O&M స్టాఫ్కి అయితే ఏ రకంగానైతే అన్ని సౌకర్యాలు ఉన్నాయో లీవ్స్ కానివ్వండి, మెడికల్ పాలసీ కూడా మాకు 6 లక్షల వరకే పరిమితం ఉన్నది. దానివల్ల కూడా ఇబ్బంది పడే మెడికల్ కూడా జనుకోల చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగి మాదిరిగా మాకు కూడా అన్లిమిటెడ్ క్రెడిట్ కార్డు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇలాగే సెలవుల విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా రెగ్యులర్ ఉద్యోగస్తులకు ఏ మాదిరిగా వస్తుందో మాకు ఆ మాదిరిగా వర్తించాలని కోరుకుంటున్నాం. మేము దశల వారీగా పోరాటం చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ స్పందించి మా జేఏసీ నాయకులు ఎవరైతే ఉన్నారో మా జేఏసీ నాయకులకు చర్చలు పిలిచి మేము న్యాయమైన కోరికను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ఒకవేళ మీరు స్పందించని ఎడల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టిజన్ కార్మికులు ఎంతమంది 23,000 మంది కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆ 23,000 మంది కుటుంబాలతోని లాస్ట్ ఫైనల్గా విద్యుత్ సౌదా ముట్టడిస్తాం. అప్పటికి కూడా స్పందించని ఎడల మేము అమర నిరాహార దీక్ష చేయడానికి కూడా ఈ జేఏసీ నాయకులు కూడా మాకు మంచి అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు. వాళ్ళకు చట్టాలు కానీ అన్నిటి మీద అవగాహన ఉన్న నాయకులు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో కూడా పాల్గొంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ మీడియా వారికి ధన్యవాదాలు ముగిస్తున్నాను సార్. రిలే నిరాహార దీక్ష కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి కోల శ్యామన్న, తర్వాత మల్లన్న, అందరి పేర్లు నాకు గుర్తులేవు. ఈ దండాలు వేసుకొని కూర్చున్నటువంటి సోదరులు సోదరిమణులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఆర్టిజన్ కార్మిక సోదరులందరికీ CIT జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ పక్షాన మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాము. మా మల్లన్న ఏమనుకున్నాడంటే కార్మికులు అందరూ వచ్చినాక బంధు సాయన్న ఘనంగా రావాలనుకున్నాడు. ఆయన అనుకున్న ఉద్దేశం బంధు సాయన్న కార్మిక వర్గ పార్టీ. కార్మికుడు ఎన్ని గంటలకు వస్తాడు, పరిశ్రమకు డ్యూటీకి ఎన్ని గంటలకు వస్తాడు? 7 గంటలకు రమ్మంటే 7 గంటలకు వస్తాడు. 7 గంటలకు రాకపోతే కంప్యూటర్ మిషన్ ని ఆధార్ తీసుకోదు. బంధు సాయన్న కూడా గా పద్ధతిని పాటించేటోడే తప్ప అందరూ వచ్చినాక వచ్చేటోడు అస్సలు కాదు అని మల్లన్నకు తెలియదు. నేను 7 గంటలకు వచ్చిన ఎందుకు వచ్చినా 7 గంటలకు మీ కష్టాలు ఏందో, ఇబ్బందులు ఏందో, మీరు ఎందుకు చేస్తాను, మీ కరపత్రాలు ఏంది, మీ డిమాండ్లు ఏంది, మీ మంచి ఏంది, చెడేంది, ఇదంతా అధ్యయనం చేయాలి. ఫస్ట్ నేను మీలాగా ఒరిజినల్ కార్మికుడిని కాదు.
నేను మీలాగా ఒరిజినల్ కార్మికుడిని కాదు. నేను మీ నుంచి నేర్చుకొని మీకే చట్టాన్ని కలిపి ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచేటువంటి ఉద్యమ నాయకుడిని తప్ప మీలాగా ఉద్యోగస్తుని కాదు. అందుకోసం 7 గంటలకు వచ్చిన. 7 గంటలకు వచ్చి నేను శ్యామకు ఫోన్ చేయలే, మల్లన్నకు ఫోన్ చేయలే, ఎవరికి చేయలే. ఇక్కడ తెలిసిన మిత్రుడు ఉంటే ఆ మిత్రుని దగ్గర కూర్చున్నా. తర్వాత మల్లన్న నాకు ఫోన్ చేసిండు, పలానా టైంకు రాండి అన్న, రెడీలో ఉన్నా, మీరు ఎప్పుడు పిలిచిన 1 నిమిషంలో వస్తా అన్న పిలిచిన వెంటనే నేను బయలుదేరుతున్నా. 2-3 సార్లు ఫోన్ చేసిండు. అంతే తప్ప నాది అనేది ఎప్పుడూ లేట్ ఉండదు. బంధు సాయిలు అంటే ATM 104 మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. కాకపోతే మీరు పిలువరు. ఒకప్పుడు ఏమనుకుంటామంటే ఊళ్ళో ఉండే అటువంటి ముత్యాలమ్మ నేను బొట్టు పెడితేనే నువ్వు రావాలి, నేను పిలిస్తేనే నువ్వు రావాలి, నేను పిలువకుంటే నువ్వు రావద్దు అని అన్నప్పుడు మాత్రమే బంధు సాయిలు రాడు. కానీ 24 గంటలు మీ వెంటనే ఉంటాడు, మీకోసమే ఉంటాడు. మీ సమస్య పరిష్కారం అయిందా